హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర ఇద్దరు మిత్రుల కథ ఎపిసోడ్ 5. ఈ కథ రాసింది కుమార్ వెంకట్. లాస్ట్ ఎపిసోడ్లో ప్రేమతో హక్ చేసుకున్న శాంతి ఒక్కసారిగా వీరని నెట్టేసి, నువ్వు ఇలాగైనా చేసేది పెద్దింటి అమ్మాయితో అని ఒక్కసారిగా వీరను నెట్టేస్తుంది. ఎందుకు ఇలా చేసింది పిచ్చిపట్టినట్టని వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. చూసి వీడికి ఎందుకు భయపడుతున్నావు అంటాడు శాంతిని. అప్పుడు శాంతి అంటుంది, అయ్యో వాడు మా ఇంట్లో పనోడు, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే నిన్ను ఇద్దరిని కలిసి చంపేస్తారు అంటాడు. అప్పుడు వీర అంటాడు, ఆ పన్నుని పిలిచి, దిగోరా ఈ 500 ఉంచుకో, ఇక్కడ చూసింది మాత్రం మీ పెద్దయ్య గారికి కానీ మీ చిన్నయ్య గారికి కానీ చెప్పకు అని అంటాడు. అప్పుడు ఆ పనోడు డబ్బులు తీసుకొని, కంగారు పడకండి చిన్నమ్మ గారు, నేను చూసింది మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పనులే అని అంటాడు. ఆ పనోడు అక్కడి నుండి వెళ్ళిపోయి ఊరిలో టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోన్ చేస్తాడు. పనోడు, అయ్యగారు, అయ్యా మీరు వెతుకుతున్న అవకాశం మీకు దొరికిందయ్యా, ఆ శివయ్య కూతురు శాంతి వీర ప్రేమించుకుంటున్నారు అంటూ ఫోన్ చేసి రంగాకి చెప్తారు. రంగా అంటాడు, శభాష్రా, మంచి వార్త వినిపించావు, ఈ దెబ్బతో ఆ శివయ్య పని ఈ ధర్మవీరాల పని పట్టేయచ్చు, ఒకే దెబ్బకు 2 పిట్టలరా అంటాడు రంగా. పనోడు, అయ్యా మరి నా సంగతి కూడా. రంగా, సాయంత్రానికి డబ్బు మీ ఇంటికి వస్తుందిలే, టెన్షన్ తీసుకోకు అంటాడు రంగా. అప్పుడు వీర శాంతిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. అప్పుడే శివయ్య ఇంట్లో ఫోన్ మోగుతుంది. సూర్య వెళ్ళి ఫోన్ తీస్తాడు. రంగా, నీ చెల్లె ఇప్పుడే ప్రేమ కలాపాలు పూర్తి చేసి ఇంటికి వచ్చినట్లుంది, చూసుకున్నావా అనుకుంటా అంటాడు రంగా. అప్పుడు సూర్య ఆవేశంతో, ఒరేయ్ ఎవరా నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు రంగా అంటాడు, నోటికొచ్చినట్లు కాదురా, నీ చెల్లికి ఆ మెకానిక్ వీర గారికి జరిగే రాసలీళ్ళకి ఈ ఊరంతా కోడై కూస్తుందిరా, ఈ ఊరంతా తెలుసురా, నీకు మాత్రమే తెలియదు, నీకు మీ నాన్నకు మాత్రమే తెలియదురా అంటాడు రంగా. అప్పుడు సూర్య కోపంతో ఊగిపోతూ, ఒరేయ్ నువ్వు ఎక్కడున్నావో చెప్పరా, ఇప్పుడు వచ్చి నీ తల నరకుతా అంటాడు సూర్య కోపంతో. అప్పుడు రంగా అంటాడు, నువ్వు మొగాడివైతే ముందు ఆ వీర నుంచి నీ చెల్లెల్ని కాపాడుకోరా. ఇది విని సూర్య కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న శివయ్య వస్తాడు. శివయ్య అంటాడు, ఏమైందిరా, ఎవర్రా కాల్ చేసింది అంటాడు శివయ్య. అప్పుడు సూర్య, ఏం లేదన్న, పార్టీ ఆఫీస్ నుండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ప్రచారం గురించి అడుగుతున్నారు అంటాడు సూర్య. అప్పుడు శివయ్య, వాళ్ళకి ఎప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారం రాజకీయం, నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాలే. సరేలే నాన్న, ఇంతకి చెల్లెక్కడ ఉంది అంటాడు సూర్య. ఇందాకే పిల్లలకి ట్యూషన్ చెప్పి వచ్చింది, పైన గదిలో ఉందిరా అంటాడు శివయ్య. కోపంగా శాంతి గదికి వెళ్తాడు సూర్య. ఏమైందన్న, చాలా కోపంగా కనపడుతున్నావు అడుగుతుంది శాంతి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటాడు సూర్య. పిల్లలకి ట్యూషన్ చెప్పి వస్తున్నా అన్న అంటుంది శాంతి. కోపంతో శాంతి చెంప మీద కొడతాడు సూర్య. ఏం చెప్పు, లేదంటే ఇక్కడే పాతేస్తా అంటాడు సూర్య. శాంతి భయంతో వణుకుతూ, పిల్లలకి ట్యూషన్ చెప్పి వస్తున్నాను అన్నయ్య అంటుంది. అప్పుడు, ఈ ఊర్లో వాళ్ళని చేసిన నన్ను కూడా పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా, ఆ వీరగాడితో తిరిగి రావట్లేదా నువ్వు అంటాడు సూర్య. అన్నా అంటుంది శాంతి, నీకు ఆ కులం తక్కువ వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా, పోయి వాడిని ప్రేమించావు అంటాడు సూర్య. అన్నా వీర చాలా మంచోడన్నా అంటుంది శాంతి. నోరు ముయ్యవే, ఈ ఇంటి పరువు తీసింది చాలు, బుద్ధిగా ఇక ఇంట్లోనే ఉండు, ఆ వీర సంగతి నేను చూసుకుంటాను అంటాడు సూర్య. అన్నా వద్దన్నా, వీరని ఏం చేయకన్నా ప్లీజ్ అన్నా అంటుంది శాంతి. అప్పుడు బలవంతంగా శాంతిని రూమ్లో వేసి తలుపుకు తాళం వేసి వెళ్ళిపోతాడు సూర్య. ఆ తర్వాత రోజు వీర తన బండి మీద వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా బండరాళ్ళు ఉంటాయి. అది చూసి బండి ఆపుతాడు వీర. వెంటనే కొంతమంది వీరాన్ని చుట్టుముట్టి తన మీద దాడి చేస్తారు. వీర వాళ్ళతో ఫైట్ చేశాడు. వాళ్ళని కొడుతూ ఉండగా ఒకడు వెనుక నుంచి రాడ్తో తల మీద గట్టిగా కొడతాడు వీరకి. వీర ఒక్కసారి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, కింద పడిపోతాడు, తన ముఖాల మీద పడిపోతాడు. మళ్ళీ వీరాని అందరూ చుట్టుముడతారు. ఒక రాడ్తో గట్టిగా వీర మీద కొడుతుంటే వాడి ముందు ఉన్నవాడు ఎగురుకుంటూ వచ్చి ఆ కొట్టేవాడి మీద పడతాడు. వీర వెనక్కి తిరిగి చూస్తే ధర్మ వీర చుట్టూ ఉన్న వాళ్ళని తన్ని అవతలికి విసిరేస్తూ ఉంటాడు. ధర్మని చూశాక వీరాకి మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది. ధర్మ, నువ్వు ఇంకా రాకపోతే నీకేమైనా అవసరం వచ్చిందేమో అని చూద్దామని వస్తున్నా, కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటావని నేను అనుకోలేదురా వీరా అంటాడు. అప్పుడు వీర, వెనుక నుంచి దొంగ దెబ్బ తీశారా, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, లేదంటే ఈ పాటికి వీళ్ళని చితకొట్టి వచ్చేవన్నీ అంటాడు వీర. ఇప్పుడు నువ్వు వచ్చావు, కలిసి వీళ్ళ పని పడదాం అంటాడు వీర. వీర కూడా లేచి వాళ్ళ ఎముకలు విరిగేలా ఫైట్ చేస్తారు.
ధర్మవీరాలు కలిసి వాళ్ళందరినీ కొట్టి పారేస్తారు. అందరూ తలో వైపు పారిపోతారు. ధర్మవీరాలు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుంటారు. వీర అంటాడు, ఎందుకురా నన్ను చంపాలని చూస్తారు, అసలు వీరు ఎవర్రా వీళ్ళంతా అంటాడు వీర. ధర్మ వాడు తల పట్టుకొని అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్తావా లేక మా చేతిలో చేస్తావా, ఎవరు పంపించారు మిమ్మల్ని? ఆ కిరాయి మనిషిని అడుగుతూ, సూర్యాబాబు గారు పంపించారండి, మిమ్మల్ని చంపమని ఆయన చెప్పారండి, ఎవరికి అనుమానం రాకుండా ఒక దొంగతనం కూడా చేయమని చెప్పారండి అంటాడు దొరికిన వాడు. అందులో అది విని ధర్మవీరులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వీరకి అంత అర్థమైపోతుంది, కానీ ధర్మకి ఏమీ తెలియదు. కాబట్టి ధర్మ ఇంకా గందరగోళంలోనే ఉంటాడు. ధర్మ ఆ మనిషిని వదిలేస్తాడు, అతను పారిపోతాడు. ధర్మ అయోమయంగా వీర వైపు చూస్తాడు. ధర్మ అంటాడు, నువ్వు శాంతి ప్రేమించుకున్నట్టు సూర్యకి తెలిసిపోయిందారా వీర అని అడుగుతాడు. వీర ఒక్కసారిగా ఆశ్చర్యంతో ధర్మ వైపు చూస్తాడు. వీర శాంతిని ప్రేమించినట్టే ధర్మకి తెలుసు అనుకుంటాడు, కానీ శాంతి కూడా వీరాన్ని ప్రేమించినట్లు ధర్మకి ముందే తెలుసు అని వీరకి అర్థమైంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, వీరాన్ని ఎందుకు కొట్టించిన సూర్యాన్ని ధర్మవీరాలు ఏమంటారు, ఏం చేస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.